మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో కూడా చూసాము. అంటే మనము విలువలు ప్రతిక్షేపిస్తూ ఉన్నాము, అన్నిసార్లు మనకు కరెక్ట్ గా రాలేదు, కొన్నిసార్లు రాంగ్ వస్తుంది, ఒక స్టేజ్ లో కరెక్ట్ వస్తుంది. ఏ ఏ ఎక్స్ వాల్యూ దగ్గర మనకు కరెక్ట్ గా వస్తుందో దాన్ని శూన్య విలువ అంటాం మనం. జీరో ఆఫ్ ది పోలినామియల్. జీరో ఆఫ్ ద పోలినామియల్. కానీ నేను ఇంకొక మెథడ్ ఏం చెప్పాను, ప్రతిసారి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో చేయడం కంటే మనము ఇచ్చిన బహుపదిని ముందుగానే ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకోవాలి. అంటే మొత్తాన్ని మనం ఫస్ట్ దాన్ని జీరో చేసి పెట్టేసినాం. జీరో అనుకుంటే దాని మనము సమీకరణాన్ని సాధిస్తే మనకు ఒక ఎక్స్ విలువ వస్తుంది సమీకరణ సాధన ద్వారా. అది 8వ తరగతిలో నేర్చుకున్నారు కదా, ఏకఘాత సమీకరణాల సాధన ఉన్నాయి చూడండి, వాటిని ఉపయోగిస్తే మనకు దీంట్లో ఓకే. నౌ ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్ that 4th bit questions, those who are understanding, they can do this total chapter is very easily. 4th bit లోని ప్రాబ్లమ్స్ ఎవరైతే పర్ఫెక్ట్ గా అర్థం చేసుకున్నారో మిగతా ప్రాబ్లమ్స్ అన్నింటినీ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోగలుగుతారు. ఓకేనా? నౌ ఐఎమ్ గోయింగ్ టు ది 4th bit లో 6th and 7th sums చెప్తారా? వై నాట్, నేనెందుకు చెప్పాలి, మీ ఫ్రెండ్సే చెప్తారు. 6th క్వశ్చన్ f of x is equal to p of x అన్నాడు. ఎవరు చెప్తారు దీన్ని? ఎవరు చెప్తారు? సార్ నాకు అది డౌట్ ఉండే సార్. పర్లేదు పర్లేదు. అంటే p is not equal to 0 అని చెప్పారు కదా సార్. అవును, అదే నాకు డౌట్ సార్. ఎందుకోసానికి p is not equal to 0 అన్నాడో కూడా నువ్వే చెప్పాలి మౌనిక. ఏం చేస్తాం మనము, px is equal to 0 అనుకుంటాం కదా, టు గెట్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ x is equal to 0. x is equal to what? 0 by p. డినామినేటర్ లో 0 ఉండొచ్చా? ఉండకూడదు. డినామినేటర్ లో 0 ఉండొచ్చా? ఉంటే ఏమవుతుంది? ఉంటే ఏమవుతుంది? అది రాంగ్ అయిపోతుంది అసలు మొత్తం. రాంగ్ ఏం కాదు, దానికి సాధన ఉండదు. we cannot define it. Division with 0 is not defined. So therefore ఆ క్వశ్చన్ లో ఎందుకోసం p is not equal to 0 ఇచ్చాడు, అక్కడ డినామినేటర్ లో 0 వస్తుంది కాబట్టి p is not equal to 0. మరి p 0 కాకుండా వేరే నంబర్లు ఏం తీసుకోవాలి సార్? 1 తీసుకున్నా నీకు ఆన్సర్ ఏమవుతుంది? 0నే అయిపోతుంది. ఎస్ ఆర్ నో? yes sir. yes sir. for any value of p will it become the 0? yes sir. చేయండి. px is equal to 0 ఉంది కదా, p దగ్గర 0 వాల్యూ తీసుకోవద్దు అన్నాడు. మరి 1 into x ఏమో, x దగ్గర మనం వాల్యూ తీసుకోవాలి కదా. x ని ఏం చేస్తాం మనము? 0 by p, which automatically it comes, it is equal to 0 only. yes sir, x is equals to 0 by p. yes, for the value of x is equal to 0, the p of x will become the 0 of the polynomial. So x is equal to 0. yes sir, I got it. Okay, next 7th question. px plus q is equal to 0. అప్పుడు ఏం చేస్తాము? minus q by p. What is the 0 of the polynomial? minus q by p. That's all. మళ్ళీ p is not equal to 0 ఎందుకు అన్నాడంటే డినామినేటర్ లో 0 ఉండకుండా వేరే నంబర్స్ తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. okay sir. okay sir. Now 5th question. Question number answer 5 is minus 2 by 7 sir. yes sir, we got it. a is equals to minus 2 by 7. which question? 5th one answer sir. ఓకే, నేను నవ్య చేసావా నువ్వు? నవ్య నారాయణపేట్. లేదు సార్. దేనికని? ఓకే, ప్రణీత VBHS. భరత్ శరత్. సార్ ప్రణీత చెప్పమ్మా. 4th homework సార్.
ఫిఫ్త్ క్వశ్చన్ చేసావా? లేదు సార్, నేను పీడిఎఫ్ లో చూసుకుంటాను, క్వశ్చన్స్ డిఫరెన్స్ గా ఉన్నాయి. సేమ్ ఉంటాయమ్మా. నేను 3 times 4 times చెక్ చేశాను సార్, క్వశ్చన్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఓకే, నేను ఈరోజు గ్రూప్ లో టెక్స్ట్ బుక్ లింక్ పంపిస్తాను, ఆ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. అయినా కానీ మీరు ప్రీవియస్ స్టూడెంట్స్ దగ్గర కానీ లేదంటే షాప్స్ ఎలాగో అవైలబుల్ తీసుకున్నాం బుక్ సార్ కొనుక్కోండి. టెక్స్ట్ బుక్స్ సార్ మొబైల్ సీనియర్ దగ్గర నుంచి తీసుకున్నాం సార్. అందరూ దూరం ఉన్నారు సార్, సీనియర్ సిస్టర్స్. అందరు దూరం ఉన్నారు అని అంటే మరి టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ కొన్ని చేసుకోవాలి. కాల్ సార్ ఓపెన్ ఉన్నాయి బుక్స్ చాల్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ అందరు Shall I చేయలేరు. say, ఇప్పుడు sir? చేయండి, అందరు ఇప్పుడు చేయండి. మీరు చేస్తేనే నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. నోట్ డౌన్. ఈవెన్ మీ తల కింది కనిపించాలి. p of x is equal to 2x square minus 3x plus 7a. All students video on Seven. చేయండి. p of x is equal to 2x square minus 3x plus 7a. ఇప్పుడే రాసుకోకండి, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే రాసుకోవాలి కదా మనము. he has given 0 is the 2 is the 0 of the polynomial. Given also given 2 is the 0 of polynomial. 2 is the అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. polynomial. నేను ఫైండ్ ద రాయొద్దు, ఎందుకంటే మనం ప్రాబ్లం చేస్తున్నాం కాబట్టి ఫైండ్ దాన్ని రాయం కదా. ఇక ఒక రఫ్ వర్క్ లో రాసి పెట్టుకోవాలి ఫైండ్ ఏ అనేటటువంటిది. ఓకే, as per the problem you can write as per the problem p of x is equal to 0. ఇచ్చిన దత్తాంశం ప్రకారము p of x is equal to 0. ఎందుకంటే ఆ పాలినామియల్ ఎప్పుడు p of 2 దగ్గర 0 అవుతుంది. అప్పుడు p of x దగ్గర ఏం రాస్తాం? p of 2 is equal to 0 అని రాయాలి. ఇచ్చిన దత్తాంశం ప్రకారము p of 2 is equal to 0. ఎందుకు రాస్తాను చెప్పండి p of 2 is equal to 0? 2 is the 0 of the polynomial and mention చేస్తున్నారు కదా సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఆ పాలినామియల్ లో 2 ని సబ్స్టిట్యూట్ చేసి x వాల్యూ దగ్గర is equal to 0 పెట్టాలి. therefore 2 of 0 square minus 3 of 0 x దగ్గర 0 ప్రతిక్షేపించండి. 0 ఎందుకు సార్ పెట్టాలి? సారీ సార్ ఎక్స్ప్రెస్ లో 2 పెట్టాలి ఓకే కదా. ఓకే ఐ యామ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. 2 of 2 square 2 హోల్ స్క్వేర్ రాయండి. ఒక్కోసారి నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి హోల్ స్క్వేర్ రాయడం నేర్చుకోండి అందరూ. 2 of 2 whole square minus 3 of 2 plus 7a is equal to 0. నేను ఈరోజు బోర్డు ఎందుకు మీరు ఒకసారి ఊహించాలి, సార్ ఎందుకు బోర్డు మీద రాయట్లేదు అనేది. ఎందుకంటే నేను బోర్డు మీద రాస్తుంటే ఎవరు రాస్తున్నారో నేను చూడట్లేదు, మీ ఫేస్ కనిపించట్లేదు నాకు. అందుకని ఈ రోజు నేను మీ ఫేసులు మీ తలలన్నీ కిందుకున్నాయా లేదా చూస్తున్నాను. ఓకే, is equal to 0 పెట్టారా? Now simplify it. What do you get? 2 square is 4. That means 2 4s are 8. minus 6 minus 6 8 minus 6 8 minus 6 plus 7 7a equal to 0. equals to 0. Okay. 8 minus 6 ఎంత? 2 2 plus 7 చేయాలా? 2 plus 7 ఏ 9 ఏ రాయాలా? sir. 2 plus 7 ఏ కూడా యాడ్ చేయాలా? no sir. అక్కడ ఏ ఎందుకు 7 తోటి చేయొద్దు? మల్టిప్లై ఉంది కదా సార్. no sir. అలా చెప్పొద్దు. ఏమని చెప్పాలి? దే ఆర్ అన్లైక్ టర్మ్స్ సార్ అనాలి. దే ఆర్ ఓకే సార్, అన్లైక్ unlike Unlike విభిన్న. terms. ఓకే అన్లైక్ టర్మ్స్. ఓకే, ఏమొచ్చింది మనకి ఇప్పుడు?
2 plus 7 is equal to 0. 2 plus 7a is Zero. equal to 0. 2 plus దాన్ని 7 సాల్వ్ చేయండి. 7 is equal to minus 2. a equal to 7a minus 2 by is equal 7. to minus A 2. is equal to 0. Very So good. a is equal to minus 2 by 7. A is equal to minus 2 by. minus 2 by 7. Very good. Minus 2 All my by 7. children. ఇక్కడ ఉన్న పిల్లలందరూ మంచి పిల్లలు, ఎందుకంటే అందరూ ఒకటే ఆన్సర్ చెప్తున్నారు. -2/7. నేను ఇప్పుడు ఒక తప్పు చెప్తాను, అది కరెక్టా కాదా చెప్పాలి మీరు. -2/7 is the zero of the polynomial. -2/7 is the zero of polynomial. Sir, question లో ఆల్రెడీ ఇచ్చారు కదా 2 is the 0 of the zero of the polynomial. నేను ఇచ్చిన స్టేట్మెంట్ కు మీ ఆన్సర్ కరెక్ట్ గా సూట్ గా లేదు, మళ్ళీ అలా తిరిగి వచ్చి చెప్పాల్సి వస్తుంది. డైరెక్ట్ గా చెప్పాలి, నేను అన్న స్టేట్మెంట్ కు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. -2/7 is the zero of the polynomial. నేనైతే ఏం చెప్తానంటే -2/7 is not zero of the polynomial, sir. This is the value of a అని చెప్పాలి. This is the value of a అని చెప్పాలి, అంతే కదా. సూటిగా ఉండాలి ఎప్పుడు కానీ ఆన్సర్. అలా హైదరాబాద్కి వెళ్ళండి అనగానే హైవే మీదనే వెళ్ళాలి, కానీ నేను అక్కడ పక్కన పల్లెటూరులో నుంచి తిరుగుకుంటూ వెళ్తాను అనేటట్టుగా చేయొద్దు. ఓకే, 6th క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 6. చాలా మంది వీడియో ఆన్ చేయకుండా కూర్చున్నారు. ఏంటి వీళ్ళందరికీ క్లాస్ వినట్లేదా? మ్యాథ్స్ క్లాస్ కదా ఇది. చూడండి, సార్ కూడా పెడుతున్నారు మీకు వీడియోస్ ఆన్ చేయండి అని. పిల్లలు ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం మనము. ఇప్పుడు నేను ఇక్కడ మా ఇంట్లో ఉన్నాను, మీరు మీ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు కూడా మీ ముఖాలు చూపించకుండా ఓన్లీ మేము మీ వాయిసే వింటాం సార్ అంటే ఎలా ఉంటుంది? మీరందరూ మీ ఫేసులు నాకు చూపించాలి కదా. మీరు ఎక్కడెక్కడి నుంచో ఉన్నారు. ఇప్పుడు నారాయణపేట ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఎవరున్నారు? విబిహెచ్ఎస్ ఎక్కడమ్మా ఇది? హైదరాబాద్. బిహెచ్ఎల్ చూసారా? బిహెచ్ఎల్. ఓకే, పటాన్చెరు. ఆ తర్వాత ఇంకెవరు ఎక్కడి నుంచి ఉన్నారు? ఎస్కేపిటి ఎక్కడిది? శంకరంపేట. ఎస్కేపిటి ఎక్కడ? చూడండి, మీరు ఇంతమంది మనం అందరము తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేస్ లో ఉన్నటువంటి పిల్లలందరము ఇక్కడ మనం జూమ్ ప్లాట్ఫామ్ గా అందరం కలుస్తున్నామంటే మీరు మీ ముఖం దాపెట్టుకుంటూ ఉంటారు. ఏమి ఎవరు స్నానం చేయలేరా ఏంటి? మా ఫేస్ అగ్లీగా ఏం చూపించాలి అని అనుకుంటున్నారా? అలానే ఉంటుంది కదా. పొద్దున్న సార్ పొద్దున్న లేవగానే మా క్లాస్ పెడుతున్నారు, మేము నిద్ర లేచి ఇప్పుడే లేచాం సార్ అని చెప్పేసి అంటారా? లిజనింగ్ మై క్లాస్ ఆర్ నాట్, మీరు కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా లేదా అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఎవరైతే ఆన్సర్ చేస్తలేరో మీకు ఏమనిపిస్తుంది? ఓన్లీ సార్ ఆ 4-5 పిలుస్తున్నాడు, మమ్మల్ని ఏం అడగట్లేదు అని అనుకుంటారు. అజయ్ శ్రీవాత్స, అవునా కదా? సరే, కమింగ్ టు ది పాయింట్. 6th క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు? ఇఫ్ 0 and 1 ఆర్ ద జీరోస్ ఆఫ్, టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు రాసుకున్నా పర్లేదు. ఇఫ్ 0 and 1 are the zeros of the polynomial f of x is equal to 2x cube minus 3x square plus ax small a రాయాలి అక్కడ. ax plus b find the values of a and b అన్నాడు.
ఇంతకు ముందు 4th క్వశ్చన్ లోనేమో మనము జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఫైండ్ అవుట్ చేసాము. బట్ హియర్ ఆల్రెడీ హీ హాస్ గివెన్ శూన్య విలువలు వాడు ఇచ్చేసాడు. 0 and 1 are the zeros of the polynomial అని చెప్పాడు. Then our duty is అని ఇచ్చాడు కదా first only we have to take according to the zero of the polynomial f of 0 is equal to 0, f of 1 is equal to 0 అని రాసుకోవాలి మనం. అవునా కదా? నోట్ డౌన్. సొల్యూషన్ సాధన రాసుకోండి. given p of x is equal to భరత్ రాస్తున్నావా? ఈవెన్ సతీష్ గారు ఆచార్య. స్క్రీన్ Sir, షేర్. can you repeat once again? ఓకే. given f of x is equal to Yes, sir. given f of x is equal to, note down that polynomial. ఆ బహుపది రాసుకోండి. రాసారా? Yes, sir. 6 members కూర్చున్నారు నాని. నెక్స్ట్ లైన్ లో ఆల్సో గివెన్, ఎవరు నెక్స్ట్ లైన్ లో ఆల్సో గివెన్, అది ఆశ్రమ పిల్లల ఆచార్య. నో ప్రాబ్లం. ఆల్సో గివెన్ 0 and 1 are the zeros of the above polynomial. 0 Sir, and once 1 you repeat again. 0 and 1. రాసుకున్నాను. స్క్రీన్ పైన చూడండి. ఓకే, ఇక్కడ ఏం రాస్తాను నేను? Given f of x. ఓకే, గివెన్, ఈ ఎక్స్పోనెంట్స్ రాయడం కొద్దిగా టైం పడుతుంది, అందుకే డిక్టేట్ చేశాను నేను. f of x is equal to, write the polynomial 2x square minus Cube, sir. 3x. క్యూబ్ సార్ 2x క్యూబ్. Okay, thank you. 2x cube minus 3x square ప్లస్ ax ax ప్లస్ b plus b. ఇక్కడ ఈ ఘాతాలను పైకి పంపించాలి మనం. Exponents పైనికి ఉండాలి కదా సార్? పంపిస్తున్నాను. విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ సెండింగ్ అప్ సైడ్. వెళ్ళిపోయాయా? అదే, అందుకే ఈ Yes, టైం sir. పడుతుందని చెప్పేసి నేను డిక్టేట్ చేశాను. ఆల్సో గివెన్ 0 and 1 are the zeros of the zeros of polynomial. f of x. The f of x. That means f of 0 is equal to 0 and Of 1 f of 1 1 is equal to, 0. దీంతో మీరు ఏకీభవిస్తున్నారా? సార్ మీరు కరెక్టే రాశారని అంటారా, లేకపోతే కాదు సార్ అంటారా? Correct is పర్ఫెక్టా? yes, sir. చలో, then let us write f of 0 ని సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. f of 0 f of 0 is equal to ఏమవుతుంది చెప్పండి అప్పుడు? 2 of 0 whole cube. సబ్స్టిట్యూట్ చేయండి. మీరు చేయండి, ఇక్కడ చూడకండి, మీరు ఓన్ గా చేయండి. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంతలోపు నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. కంట్రోల్ వి. ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది? 0 హోల్ క్యూబ్ అని రాయాలి. ఇక్కడ వచ్చేసి 0 హోల్ స్క్వేర్ అని రాయాలి. ఇక్కడ వచ్చేసి, నేను కరెక్టా కాదా చెప్పండి ఇప్పుడు?
కరెక్ట్ సార్. ఇజ్ ఈక్వల్ టు 0 పెట్టాలా వద్దా? కరెక్ట్. ఎస్ సార్. ఇజ్ ఈక్వల్ టు 0 ఎందుకు పెట్టాలమ్మా? ఇజ్ ఈక్వల్ టు 0 ఎందుకు పెట్టాలి? మనం ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కదా సార్, అవసరం లేదు. మనం ఇక్కడ 0 ఫైండ్ అవుట్ చేయట్లేదు కదా, ఆల్రెడీ 0 ఆఫ్ ద పాలినామియల్ ఇచ్చేసాడు. 0 of the polynomial is given, so we are substituting when the 0 of the polynomial శూన్య విలువ ఇచ్చాడు అంటే బహుపది మొత్తం శూన్యం అయిపోతుందా కాదా? అంటే when the 0 of the polynomial is given, this polynomial will become 0, that we are taking. So this implies that. దీని తర్వాత ఎప్పుడు కానీ గుర్తించండి పిల్లలు, ఇక్కడ LHS is equal to RHS ఉందనుకోండి, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ is equal to పెట్టకుండా implies that అని పెట్టాలి. దీన్ని ఏమంటారు చూడండి, implies that is equal to పెట్టి arrow mark పెట్టాలి. అయితే సార్ ఇజ్ ఈక్వల్స్ టు 0 తీసేయొచ్చు కదా సార్. చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. ఇవన్నీ 0 minus 0 plus 0 is plus b is equal to 0. That is equal to ఏమవుతుంది, b is equal to small letter lo ramma nuvu, b is equal to 0. So you got one answer. What he asked in the question, find out the లయాని బ్యాక్గ్రౌండ్ a and b value. సార్ మా సిస్ క్లాస్ Next. Can you follow me? ఏంటమ్మా? ఏ మిగిలింది కదా. చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాల్యూ ఉంది కదా, ఎక్కడ ఏం మిగలేదు. ఫస్ట్ దాంట్లో a into 0 is equal to 0 కదమ్మా నవ్య. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాడు, x వాల్యూ 1 ఇచ్చాడు 0 ఆఫ్ ద పాలినామియల్. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, దిస్ ఇస్ ఈక్వల్ టు 0 అని పెడతాం. దెన్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఆరో మార్క్ పెట్టాను. దెన్ 2 ఆఫ్ f into 2x whole power 3. ఇక్కడ x దగ్గర ఎంత పెట్టా సబ్స్టిట్యూట్ 1 చేయాలి కదా. ఎస్ సార్. ఓకే, మైనస్. చాలా సైలెన్స్ గా ఉన్నారు క్లాస్, మీరు ఏం చేయట్లేదు అనుకుంటాను. రాస్తున్నారా మీరు? చేస్తున్నాం సార్. సార్ మీకు హోంవర్క్ ఇచ్చాను. ఓన్లీ ఎవరు చెప్పారు నేను చేశాను అని చెప్పేసి? ఓకే, ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి ఇది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 cube? 1 సార్. 1 cube is 1. సార్ So 1 2s are 2 వస్తుంది. 2 minus 3 plus a 1s are a plus b value is how much? 0 సార్. 0 సార్. b value వచ్చేసింది. b value నేను 0 పెట్టేస్తున్నాను డైరెక్ట్ గా, ఈజ్ ఈక్వల్ టు 0. కానీ కొంతమంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ సిన్స్ అని రాస్తాం చూడండి. తెలుసా వాట్ ఈస్ ద సిన్స్ సింబల్? ఎస్ సార్. సిన్స్ సింబల్ ఎట్లా పెడతాము, 3 చుక్కలు పెడతాం కదా. 3 చుక్కలు ఎలా పెట్టాలి, స్ట్రైట్ గా పెట్టాలా రివర్స్ లో పెట్టాలా? ఇక్కడ ఉంది సార్. ట్రయాంగిల్ షేప్ సార్. రివర్స్ లోనా స్ట్రైట్ గానా? సార్ ఇందులో ఉంది సిన్స్ సార్. ఎక్కడుందిరా, ఎక్కడుంది సిన్స్ సింబల్ ఇస్ దేర్. ఓకే, సిన్స్ రివర్స్ గా పెట్టాలి. సిన్స్ b is equal to 0 we got. So now what is the answer? 2 minus 3 1 minus 1 -1. అట్లాంటి చిన్న తప్పు కూడా చేయొద్దు. 2 minus 3 అనగానే -1 చెప్పాలి, 1 అనొద్దు. yes sir. -1 is equal to 0. So what is the next step? A is equal to how much? -1. A is equal to +1. -1 is nothing but 0 plus 1. A is equal to 1. So therefore A is equal to 1.
Got it? కానీ ఇలా మాత్రం అనుకోకండి. కొంతమంది 0 ఉంటే 0 వస్తుంది, 1 ఉంటే 1 వస్తుంది, అలా అనుకోవద్దు. ఓకే, దాన్ని కనెక్ట్ చేసినట్టున్నాను. I hope all of you have understood very clear. Yes, sir. Yes, sir. Yes, sir. అయితే బహుపది యొక్క 2 శూన్య విలువలు ఇచ్చాడు. బహుపది యొక్క 2 శూన్య విలువలు ఇచ్చినప్పుడు ఆ 2 శూన్య విలువలు మనము చరరాశి ప్లేస్ లో x ప్లేస్ లో ప్రతిక్షేపిస్తే ఆ బహుపది వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. కావున మనం ఏం చేయాలి, ఆ x వాల్యూను ప్రతిక్షేపించి =0 చేస్తే మనకి ఇక్కడ ఏ బి వాల్యూస్ వచ్చేస్తాయి. ఏ బి వాల్యూస్ ఒకటేసారి రావు, ఒకసారి ఒకదాని వాల్యూ ఇంకోసారి ఇంకొక దాని వాల్యూ వస్తుంది. అలా కంపల్సరీగా డైరెక్ట్ గా రావాలని రూల్ ఏం కూడా లేదు. ఒక్కోసారి ఈక్వేషన్ రూపం, సమీకరణ రూపకంగా కూడా రావచ్చు. ఓకే Okay, sir. ఓకే, ఐఎమ్ క్లోజింగ్ దిస్. నౌ ఐ వాంట్ టు సీ యువర్ ఫేసెస్. How many of you know the divisions? How many of you know the divisions? భాగాహారాలు అందరికి తెలుసా? Yes, sir. 9th క్లాస్ కి వచ్చాం సార్, భాగాహారాలు తెలియదా సార్? అందరికి తెలుసు డివిజన్స్. వి నో ఆల్ పర్ఫెక్ట్ ఇన్ ద డివిజన్స్. నేను క్వశ్చన్ ఇస్తాను, చేస్తారా మరి? రాసుకోండి. నేను కూడా నా బుక్ లో రాసుకుంటున్నాను, చూపిస్తున్నాను కదా. ఓకే, నేను ఏం క్వశ్చన్ ఇస్తున్నాను అంటే 515 divided by 5. నేను అడిగిన వాళ్ళు చెప్పాలా ఆన్సర్? Yes, sir. 515 divided by 5. 103, sir. 103, sir. హరి కోటగిరి. ఏమయ్యా మీరు చెప్పరా ఆన్సర్లు? హరి సార్ మంచి రిపీట్ ది క్వశ్చన్. 515 ను 5 తోని బాగా 515 is divided by 5. హరి చెప్పట్లేదు ఆన్సర్. చెప్పయా? 13 sir. అతను మాట్లాడొద్దు అనుకున్నావేంటి హరి? 13 వచ్చింది కదా, వెరీ గుడ్. వీళ్ళందరూ అప్పటి నుంచి 103 చెప్తున్నారు. 103 sir. వీళ్ళందరూ అప్పటి నుంచి 103 చెప్తున్నారు, నువ్వు 13 చెప్పావు ఇప్పుడు కదా. 103, sir. 103 sir. నేను ఆన్సర్ 13% వెయిట్ చేస్తున్నాను. ఎంత మందికి 13 వచ్చిందో చూస్తున్నాను. 13 వచ్చింది. 103, sir. చూడండి, 103, sir. మనము హరితో డిస్కస్ చేద్దాం. 103, sir. హరితో డిస్కస్ చేయాలి ఇప్పుడు మనం. ఏం చేస్తామయ్యా, 5 ones are 5 కదా. అప్పుడు ఏమైతుంది, ఒకసారి రాసిన తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తాం. 0 వచ్చింది. ఆఫ్టర్ సబ్ట్రాక్షన్ హౌ మెనీ డిజిట్స్ యూ విల్ టేక్ డౌన్? ఎన్ని డిజిట్స్ తీసుకుంటావు తర్వాత? ఓన్లీ 1 డిజిట్ కదా. ఒక్కసారి మోటార్ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు రిమైండర్ ఓన్లీ 1 డిజిట్ నే తీసుకోవాలి. 2 డిజిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. మరి అలాంటప్పుడు 1 తీసుకుంటే మరి 1 5 తో డివైడ్ అవుతుందా? అవ్వదు. అరే Unforgivable బట్ యు ఆర్ ఇమిటేటింగ్ మీ. ఓకే, 1 డివైడ్ కాదు కాబట్టి ఏం చేయాలి, 5 zeros are 0 అని రాయాలి. రాస్తున్నావా? 5 zeros are 0 రాసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, 1 - 0 1 మిగులుతుంది. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మళ్ళీ 5 తీసుకోవాలి. ఇప్పుడు 15 అవుతుంది. 5 3s are 15. 15. ఎంత వచ్చింది మనకు? భాగఫలం ఎంత వచ్చింది? 103. You got the quotient is 103. What is the remainder? 0. 0. Okay. 0. ఇంకో క్వశ్చన్ తీసుకుంటారా? తీసుకుంటాం సార్. రాయండి. 505
500 505 505 ని మనం 505 అని కూడా అంటాం. మన మ్యాథ్స్ లో Yes, ఒక sir. వింత చూడండి, 505 అని అంటే నాట్ అంటే 0. Yes, sir. 505 505 divided by 5. 101, sir. 101, Yes, sir. 101. Not one, sir. Not one, sir. నాకు Not one, చెప్పాలి, హరి చెప్పాలి. రాశారా? Yes, sir. Yes, sir. Have you got the answer 101? Yes, Yes, sir. sir. Yes, sir. Note down the next question. 5x divided by 5x divided by 5x Yes, sir. divided by 5. 5x divided by 5. X, sir. 1x. 1x, sir. 1x. 1x, Very good. Correct 1x. answer. Correct answer. Next question. Next question. 5x square plus x. 5x 5x square 5x square plus x Divided by divided by Divided by 5x square by 5x square plus x divided by divided by divided by divided by x divided by x 5x square, sir. 5x square 5x square. 5x square. 5x square divided by square. 5x square plus x. divided by ఎవరది ముచ్చట్లు పెడుతున్నారు? Five square, sir. sir 5. 5 square. రాసింది చూసి అది కంటిన్యూ ఉండు. Express of 5, sir. వేరేది కంటిన్యూషన్. 5x square plus x. Anybody got the answer? Yes, sir. 5x square. ఈ క్వశ్చన్స్ చూస్తుంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? Sir 5 x కాడ 5 వస్తుంది సార్. 5 వస్తుందా? 5 నాగరాజు 5 5x square plus 5. Question is 5x square plus 5. 5x స్క్వేర్ ప్లస్ 5 రాసుకున్నాను, నేను x చెప్పాను. సరే 5 రాసుకుంటాను, తర్వాత రాసుకుంటానులే. ఓకే సార్. నేను ఈ క్వశ్చన్ ని నువ్వు చెప్పినట్టు లేదంటే మళ్ళీ నువ్వు బాధపడతావు, సార్ నేను చెప్పిన క్వశ్చన్ రాయలేదు అని చెప్పేసి రాశాను. దాంట్లో ఏం రాస్తాను? 5 రాస్తాను. ఫస్ట్ నేను చెప్పిన క్వశ్చన్ చెప్పిన తర్వాత నువ్వు నీ క్వశ్చన్కి వెళ్దాం. దీని ఆన్సర్ చెప్తారు ఎవరైనా? క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ చెప్పండి. 5x square, sir. Square, sir. 5x plus 1. 5x square, sir. మొత్తం 5x ఉండొచ్చు కదా. ప్లస్ ఉన్నదా? బాగా డిస్కషన్ చేస్తున్నారు మీరు. 5x plus 1 is the correct answer. 5x plus 1 is the correct answer. Yes, sir. Next. అంటే ఇప్పుడు ఈ 5x plus 1 is the quotient or not? ఓకే, మరి సెకండ్ క్వశ్చన్ లో Yes. నాగరాజు, ఎస్ సార్. జి నాగరాజు, నీ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు నాన్న. Five x plus 5. 5x plus 5. 5 ఎస్ సార్. Yes, sir. 5 ఉంటుందా? ఎస్ సార్. Yes, sir. You are dividing the binomial with monomial term. అంటే మీరు ఏం చేస్తున్నారు? 5x స్క్వేర్ ని x తో డివైడ్ చేయాలి. నెట్ ఆఫ్
5x స్క్వేర్ ని x తో డివైడ్ చేయాలి. ఇక్కడ 5x స్క్వేర్ డివైడెడ్ బై 5 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి. 35 కట్ am I correct? yes sir రాసుకోవచ్చు ఇలా. రాసుకోవచ్చు. 5x square by x plus 5 by x. So you will get the answer. X square into 2x symbols, x into x will be there. So you will get it as the 5x by x. 5x by cancel. 1x get cancels. 5x plus 5x plus what you get by 5 by x. Why? Because 5 is not divisible by x table. Is it or not? Yes, sir. Okay. Now here when you are dividing the 5x square plus 5 with x table, is there any remainder? Is there any remainder? ఇప్పుడు 8th క్లాస్ లో నేర్చుకున్నారు మీరు డివిజన్స్ అనేటివి. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను చూడండి. హలో ఫుడీస్, వెల్కమ్ టు దిస్ మై ఫుడ్. తరతరాలుగా మనందరం చేసుకునే ఉప్మా, మనకు తెలిసిన ఉప్మా Who is that? FM పెట్టారు ఎవరు? నుండి FM పెట్టారు. అలవాటు పడ్డాం. 7x square plus 9. వైష్ణవి Yes, 9. I'll copy this. We'll see. 7x square. Okay, I will write. I'll write. 7x square plus 5x plus 3 is divided by x. Come on. How will you do this? Wait. Otherwise, I will remove this x 3. Then somewhat you can understand very clearly. How will you do this? Like this. We have to write this equation as in fractional form. Okay. Is there any another method without writing the fractional form? వేరే విధంగా ఏమైనా రాయొచ్చా? Long division method. లాంగ్ డివిజన్ మెథడ్ లో చేయొచ్చు. ఇంకా వేరే విధంగా ఏమైనా చేయొచ్చా? ఫ్యాక్టరైజేషన్. వెరీ గుడ్. ఫ్యాక్టరైజ్ చేసుకొని కూడా చేయొచ్చు. అంటే ఈ 7x స్క్వేర్ ప్లస్ 5x లో x కామన్ తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? 7x plus 5. 7x plus 5 వస్తుంది. కాబట్టి xx క్యాన్సిల్ అయిపోతే నీకు ఆన్సర్ ఏమొస్తుంది? 7x plus 5. 5. ఓకేనా? మరి ఈ క్వశ్చన్ ని మనం లాంగ్ డివిజన్ మెథడ్ లో చేద్దాం. ఐ విల్ టేక్ ద బోర్డ్. నేను మౌస్ కనెక్ట్ చేసుకుంటాను. కెన్ యు గివ్ ద మౌస్ సుమిత? నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. Okay, sir. I'll take the board screen share. Sir, Satish garu వచ్చింది. ఓకే అండి. ఓకే. నేను ఏం క్వశ్చన్ చెప్పాను? 7x square 7x square plus 5x plus 5x whole divided by x. Square plus 5x divided by x. It's a pen option.
Don't touch the screen. Don't touch the screen. Now, children, can you say the answer? I am writing that x. You are dividing with x. What is the dividend? 7x square plus 5x. 7x square. Plus 5. 7 x square plus 5x. 5x. 5x whole. Okay. Seven x square minus 5 Plus Plus X. Plus 7x squared plus 7x square. Okay. Oh, 1 minute. who is Oh. Okay. Now can you do the division? X cancel. Here we don't use the cancellation. x ones are X. x ones are x. So 7x will get reminder. Okay. Now this long division method has some steps that you have to concentrate. చూడండి మీరు ఇప్పుడు నేర్చుకున్నటువంటిది మీరు ఎక్సర్సైజ్ లో ఏం చేయరు, కానీ ఈ డివిజన్ వల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంటుందనంటే బహుపదుల యొక్క భాహారము మనము రఫ్ వర్క్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఆల్వేస్ యు లుక్ ద ఫస్ట్ టర్మ్ and you divide సార్ మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది సార్. సార్ వాయిస్ స్టక్ అవుతుంది సార్. మీ వాయిస్ Okay, there is a disconnection. Network is gone. Again, I have to write x. We have to divide 7x square. Can you tell that 7x square plus 5x. 5x? Now you divide it. What I am telling rough work, you divide this 7x square with x. You divide with 7x square with x. Can you see what will get? What you will get? x ones are 7x square ni x to we'll get divide 7x sir. 7x. So you can write that 7x in the quotient place. Now you multiply these two. X into 7x is equal to how much? 7? 7x square. 7x square. Then we will do the subtraction. Symbol will get changed, place will become minus. Now these two get cancelled. You will get the 5x. Again you think it is another division. Again you divide this 5x. Again you divide this 5x with By x. x. What is the X quotient you ones will are get? x ones. So we'll get 5 sir. You will get 5. 5 Plus 5 or minus 5? plus 5. plus 5. Plus
5. Okay. Now tell me, what is x into 5 is equal to? 5x, sir. Again, don't multiply x into 7. You have to do x into 5 only. So what you are getting? X is into 5 is equal to 5x. X cancel. 5 minus 5, 0. 5x minus 5x. These two get cancel. You will get the remainder. Reminder as 0. స్టూడెంట్స్ ఎక్కడి వరకు అండి? లాంగ్ డివిజన్ మెథడ్ వరకు అయింది Hello. సార్. What is the answer you got? 7x plus 5. 7x What do you got? 5, sir. 7x. What is the remainder? 0. What is the remainder? 0, sir. 0. Sir. Okay. Can you write one more question, please? Yes. Yes, With sir. this question, we will stop the class. I will take only 5 minutes. Okay, sir. You can note down 5x square 5x square 5x square. Sir, we didn't got the screen. Yes. What I told, can you tell me? 5x square. 5x square plus what is the next? 7x. You have to say there. 7x 7x minus 3 Minus 3. divided by x x plus 1. X plus 1. చూడండి ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడండి, తర్వాత మీరు మళ్ళీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ చూడండి, all of you look at the screen. When Okay, sir. we are doing the division, yes I know all of you know, కొంతమందికి తెలుసు డివిజన్ ఎలా చేయాలో, అయినా Yes, sir. మళ్ళీ ఒకసారి చూడండి. When this 5x square, first you take first term only. You take first term. Only one term we have to do, Five. sir. 5x square divided by x. How much you will get? 5x. 5x ను quotient లో రాసుకోండి. 5x sir. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ని, ఇక్కడ ఉన్న 2 టర్మ్స్ 5x తో మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ x plus 1. This x plus 1
to be multiplied with 5x. Okay, tell me what is the answer you will get. 5x into x is equal to how much? 5x square 5x square. Okay, note down 5x square plus 1. plus 1, sir. 1. తప్పు కదా ఏం చేయాలి ఇక్కడ plus 1 x into 5x square and this is 1 5x square plus 5x. 5x. Sir, your voice is not clear, sir. Sir. Okay, one second. X1. So it is very difficult. Now again I have to write everything on the board. Okay, I am dictating. Can you write? Okay. Plus 7x. What you 5x square get cancel. 5x square 5x square Get cancelled. X plus 1. get cancel. And 5x ఇక్కడ minus 7x. 5x వచ్చింది కదా ఇవన్నీ రాసేసరికి మళ్ళీ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయింది అనుకో మళ్ళీ రాయాల్సి వస్తుంది. 1x minus Okay. 5x Here 5x square plus 5x. plus 5x. Tomorrow in Word I will type. That's best. Now this 5x square cancel. Now 7x minus 5x is how much? 2x. 7x minus 5x is 2x. 2x. Now you can take here minus 2x Minus minus 3. minus 3. Again you divide this 2x With x plus with 1. x. 2x you divide with only x, first term only. So xx cancel. X You get here 2 minus 3. 2 minus you 3. get 2. So you will 2x 1 2 is 2. This is 1 2 is 2. That is plus into plus. 2x plus 2. 1 2 is 2. 2. Now you will get minus 2x cancel. You will get the remainder is how much? 1. 1 minus 1. Minus 1. Minus 5. Sir. Check it. Minus 5. Minus 5. పైన -3 ఉంది కదా. Yes, sir. Minus 3 plus 2. So you will get -5. Acha. అర్థమైందా? Yes, sir. నేను ఇప్పుడు దీనికి ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు ఇంటి దగ్గర చేసి నాకు రేపు చెప్పాలి. సార్ -5 ఎందుకు వస్తుంది సార్? సైన్ చేంజ్ అవుతుంది కదా సార్ అక్కడ. అవును, చేంజ్ అయింది కదా. అయిందా? Yes, sir. అర్థమైందా? ఇక్కడ చూడు, ఇది పైన మైనస్ వచ్చింది ఇక్కడ. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఈ +1 ఇంటూ +2 ఈజ్ ఈక్వల్ టు +2 వస్తుంది ఇక్కడ, అవునా? Yes, sir. మరి అప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సింబల్స్ చేంజ్ అవుతాయి కదా సెకండ్ పాలినామియల్. ఈ +2x -2x అవుతుంది, +2 కాస్త ఏమవుతుంది, -2 అవుతుంది, Okay, sir. అవునా? ఇక్కడ ఇది -2
ఇది -2 -3 you will get -5 or not? Yes, sir. Yes, sir. ఓకే థ్యాంక్ యూ. నేను క్వశ్చన్ చెప్తాను రాసుకోండి మీరు. Find the zero. Find the zero. Find the zero. Find the zero of the polynomial. Sir, can you say again? Find the zero of polynomial Yes, sir. p of x is equal to P of x is equals to 5x square plus 7x minus 3 Sir, 5x square minus 3 plus 7x Yes, sir. minus 3 minus 3. if x is equal to if x is equals to -1. -1. Okay, sir. తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నాను. Okay, sir. తెలుగు మీడియం వాళ్ళకి p of x is equal to 5x square plus 7x minus 3 యొక్క శూన్య విలువ x is equal to -1 వద్ద ఎంత అవుతుంది? x is equal to -1 వద్ద ఎంత శూన్య విలువ అవుతుంది? నేను ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఇంతకు ముందు డివిజన్ చేసిన దానికి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ను మీరు గుర్తించి నాకు రేపటి వరకు మీరు చెప్పాలి. నేను ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఇంతకు ముందు మీరు చేసిన డివిజన్ ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ను మీరు గుర్తుపట్టగలగండి. ఓకే ఓకే సార్. Okay, sir. We'll try. థ్యాంక్ యూ. సాల్వింగ్ మెథడ్ ఏనా? లాస్ట్ Yes, డివిజన్ yes. మెథడ్ లోనే Solving చేయండి. method. లేదంటే ఇప్పుడు దీనికి డివిజన్ ఏం లేదు కదా, సబ్స్టిట్యూట్ చేయడమే కదా. అదే సార్ సాల్వింగ్ మెథడ్ లో చేయాలా? అవునవును. నేను ఇక్కడ నేను 0 ఫైండ్ అవుట్ చేయమని లేను. ఎక్స్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాను నేను. Silent error method. Substitute చేయాలి కదా, sir. Already I have given the x value. Just you substitute and find out the 0. Minus 5 will come, sir. Yes, sir. నాకు ఇప్పుడు కాదు ఆన్సర్, నాకు రేపు చెప్పండి. ఓకే Already Thank you. చేసి చెప్పండి. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. శాంతి పాఠ. శాంతి పాఠం చెప్పండి. మౌనిక శాంతి పాఠం చెప్పండి. మౌనిక చెప్తావా? सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्रा